హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు మనం 26th ఫిబ్రవరి 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకి నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ అనేది జరుగుతుంది. సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే బెంగళూరులో జరుగుతుంది. 27th ఫిబ్రవరి నుంచి 1st మార్చ్ వరకు ఇది మనకి జరుగుతుంది. సో దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఐసీఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్, ఈ రెండు కలిసి సంయుక్తంగా ఈ ఫెయిర్ని నిర్వహిస్తున్నాయి. సో ఈసారి థీమ్ కనుక చూసుకున్నట్టయితే హార్టికల్చర్ ఫర్ వికసిత్ భారత్, న్యూట్రిషన్ ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్. సో నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ యొక్క థీమ్. నెక్స్ట్ మనకి పిఎం సోలిగా ట్రైబ్. సో మనకి మన్ కీ బాత్ ఉంటుంది కదా, సో మోడీ గారిది మన్ కీ బాత్. సో 119th మన్ కీ బాత్లో ఈ సోలిగా ట్రైబ్ గురించి పిఎం మోడీ గారు ప్రైజ్ చేశారు. సో ఎందుకు అంటే వీళ్ళు టైగర్ పాపులేషన్ని ఇంక్రీజ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు అనమాట. సో బీఆర్టీ టైగర్ రిజర్వ్ అంటే ఏంటి? బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్. ఇది మనకి కర్ణాటకలో ఉన్న ఒక టైగర్ రిజర్వ్. ఇక్కడ టైగర్ పాపులేషన్ పెంచడంలో వీళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు అని పిఎం మోడీ గారు ప్రైజ్ చేశారు. ఏ ట్రైబ్ అంటే సోలిగా ట్రైబ్. సో 119th మన్ కీ బాత్లో ఈ విషయాన్ని చెప్పారు. సో ఇంపార్టెంట్ వన్, సోలిగా ట్రైబ్, కర్ణాటక, బీటీఆర్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ మనకి అస్సాం అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమిట్ అనమాట. అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమిట్ని ఎవరు ఇనాగరేట్ చేశారు అంటే పిఎం మోడీ గారు ఇనాగరేట్ చేశారు. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 25th 2025 రోజు అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమిట్. నెక్స్ట్ మనకి పిఎం మోడీ పార్టిసిపేట్ ఇన్ జూమూర్ బందిని ప్రోగ్రామ్ ఇన్ గౌహతి అస్సాం. సో ఫస్ట్ దానికి రిలేటెడ్గానే ఇది అనమాట. సో పిఎం మోడీ పార్టిసిపేట్స్ ఇన్ జూమూర్ బందిని ప్రోగ్రామ్ గౌహతి అస్సాంలో. సో ఈ అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమిట్లో ఇనాగ్రేట్ చేయడానికే వెళ్ళి ఈ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేశారనమాట. సో ఈ జూమూర్ బందిని ఏంటి అంటే ఇది ఫోక్ డ్యాన్స్ అనమాట. సో అస్సాం యొక్క ఫోక్ డ్యాన్స్ అనమాట జూమూర్ బందిని ప్రోగ్రామ్. దీంట్లో కూడా మోడీ గారు పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ మనకి డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు గ్యాలంటరీ సర్వీస్ మెడల్స్ అనేవి ఇచ్చారు. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి. సో మొత్తం ఎన్ని అవార్డ్స్ అంటే 32 మెడల్స్ వచ్చాయి. సో అవి మనకి ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను రాసుకోలేదు. ఎన్ని అవార్డ్స్ కనుక చూసుకున్నట్టయితే 32 మెడల్స్. సో మనకి 32 అర్జున అవార్డ్స్ కూడా. సో రెండింటిని లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్ది ఇండియా ఆర్గనైజెస్ ఫస్ట్ ఎవర్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ని యుఎన్ఎస్సి రిజల్యూషన్ ప్రకారం లాంచ్ చేస్తుంది. ఎక్కడ ఆర్గనైజ్ చేస్తుంది అంటే మన పాలసముద్రం ఏపీలో. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఎయిమ్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ వెపన్స్ అండ్ మాస్ డిస్ట్రక్షన్. సో ఆయుధాల రవాణా కానీ దాన్ని ఇల్లీగల్ కాకుండా, మాస్ డిస్ట్రక్షన్ కాకుండా కాపాడడానికి ఇది ఒక మెయిన్ ఎయిమ్. ఈ ఫస్ట్ ఎవర్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఇది ఎక్కడ అంటే నార్కోటిక్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఎక్కడ? పాలసముద్రం, ఆంధ్రప్రదేశ్లో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫ్రమ్ 25th to 27th ఫిబ్రవరి. సో ఇందులో 8 కంట్రీస్కి చెందిన 24 డెలిగేట్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో 8 కంట్రీస్ 24 డెలిగేట్స్ అంటే గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సో ఫస్ట్ ఎవర్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్, యుఎన్ఎస్సి రిజల్యూషన్కి కారణమైన ఫస్ట్ ఎవర్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ని పాలసముద్రం ఏపీలో లాంచ్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ వన్, గుర్తుపెట్టుకుందాం. సో మనకి మోస్పీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ మినిస్ట్రీ ఇన్నోవేట్ విత్ GOI స్టార్స్. సో ఈ హ్యాకథాన్ని లాంచ్ చేసింది దేంట్లో అంటే మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో. సో ఇది ఏంటి అంటే ఒక డేటా విజువలైజేషన్ హ్యాకథాన్ అనమాట. సో దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే డేటా డ్రైవెన్ ఇన్సైట్స్ ఫర్ వికసిత్ భారత్. సో ఇన్నోవేట్ విత్ GOI స్టార్స్ యొక్క హ్యాకథాన్ థీమ్. నెక్స్ట్ మనకి ఆయుష్ మినిస్ట్రీ. సో మనకి కింద కమెంట్ సెక్షన్లో రాయండి ఆయుష్ మినిస్ట్రీకి ఎవరు విధులు నిర్వహిస్తున్నారు అని. సో ఆయుష్ మినిస్ట్రీ క్యాంపెయిన్కి 5 గిన్నిస్ రికార్డ్స్ అనేవి వచ్చినాయి. సో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఎలానో చెప్తా. సో ఫస్ట్ది ద మోస్ట్ ప్లెడ్జెస్ రిసీవ్డ్ ఫర్ ఏ హెల్త్ క్యాంపెయిన్ ఇన్ 1 week. సో 1 week ఒకటి, 1 month ఒకటి, ఓవరాల్ ఒకటి, ఇంకొకటి ఆన్లైన్ ఫోటో ఆల్బమ్, ఇంకోటి ఆన్లైన్ వీడియో ప్లాట్ఫామ్. సో 5, 1 week, 1 month, ఓవరాల్,
ఆన్లైన్ ఫోటో ఆల్బమ్, వీడియో ఆల్బమ్. సో ఈ 5 రికార్డ్స్ అనేవి ఆయుష్మాన్ మినిస్ట్రీ క్యాంపెయిన్కి వచ్చాయన్నమాట. సో ఇంపార్టెంట్. సో ఆ క్యాంపెయిన్ నేమ్ ఏంటి అని కూడా ఎగ్జామ్లో రావచ్చు. దేశ్ కా ప్రకృతి పరీక్షణ్ అభియాన్. సో ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ మనకి ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇన్సూరెన్స్ యాక్ట్ ఇది 1938 కదా. సో దాన్ని అమెండ్ చేయడానికి సో దినేష్ కుమార్ కారా గారు ఉన్నారు కదా. సో మనకి SBI ఎక్స్ చైర్మన్. సో ఆయన అధ్యక్షతన ఒక కమిటీ అనేది ఫామ్ చేశారు, ఒక ప్యానెల్, ఈ ఇన్సూరెన్స్ యాక్ట్ని అమెండ్ చేయడానికి. ఇది 7 మెంబర్స్ కమిటీ, 3 months లోపు రిపోర్ట్ ఇవ్వాలి. దీనికి హెడ్గా మాత్రం దినేష్ కుమార్ కారాని అపాయింట్ చేశారు. సో దినేష్ కుమార్ కారా గారు SBI ఎక్స్ చైర్మన్ అనమాట. ఇంపార్టెంట్. ఎవరు అపాయింట్ చేశారు అంటే IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దినేష్ కుమార్ కారా. ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. ఇందులో ఉన్న లోపాలను కానీ వాటన్నిటిని సవరించడానికే ఈ కమిటీని అనేది ఫామ్ చేశారు. సో 7 మెంబర్స్ కమిటీ, 3 monthsలో రిపోర్ట్ ఇవ్వాలి. హెడ్ ఎవరు అంటే దినేష్ కుమార్ గారు. సో దీంట్లో కొన్ని అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశారు. సో అవేంటి అంటే ఫస్ట్ మనకి FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, మనకి ఇన్సూరెన్స్లో ప్రజెంట్ అయితే 74% ఉంది. సో దాన్ని 100%కి పెంచాలనేది ఫస్ట్ ప్రపోజ్డ్ అమెండ్మెంట్ అనమాట. నెక్స్ట్ కాంపోజిట్ లైసెన్స్, అంటే అన్ని ఇన్సూరెన్స్కి ఒకటే లైసెన్స్ ఉండేలాగా విధానం తీసుకురావాలి. అంటే ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్కి ఒక లైసెన్స్ కావాలి, లేదా జనరల్ ఇన్సూరెన్స్కి ఇప్పుడు ఉంది ప్రజెంట్. సో అలా కాకుండా అన్ని ఇన్సూరెన్స్కి కాంపోజిట్గా ఒకే లైసెన్స్ ఉండేలాగా ఒక విధానాన్ని రూపొందించాలి. నెక్స్ట్ రిక్వైర్డ్ క్యాపిటల్. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, సో వాటికి పెట్టే అమౌంట్ని తగ్గించాలి. సో రిక్వైర్డ్ క్యాపిటల్ని తగ్గించే విధంగా ఉండాలి. సో ఈ 3 అమెండ్మెంట్స్ అనేవి వాళ్ళ ముందు పెట్టారనమాట. సో FDIస్ని 74 నుంచి 100%కి, కాంపోజిట్ లైసెన్స్, రిక్వైర్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది మినిమం ఉండేటట్టు చూసుకోవాలి. ఈ 3 అనమాట. నెక్స్ట్ మనకి మోపా ఎయిర్పోర్ట్ అన్నా లేదా మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నా ఒకటే. సో ఈ ఎయిర్పోర్ట్కి మనకి సర్వశ్రేష్ఠ సురక్షా పురస్కార్ అనేది వచ్చింది. సో సర్వీస్ కేటగిరీలో వచ్చింది. సో ఫస్ట్ టైం ఒక ఈ ఎయిర్పోర్ట్కి ఇండియాలోనే సర్వీస్ కేటగిరీలో మోపా ఎయిర్పోర్ట్కి అవార్డు అనేది వచ్చింది, సర్వేష్ఠ సురక్ష పురస్కార్ అనమాట. సో సర్వీస్ సెక్టార్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ అనివల్స్ మాగ్మా, ఇది ఒక AI అనమాట. సో అది యాక్షన్స్ని చూస్తుంది, చదువుతుంది, ఏమైనా యాక్షన్ దానికి తగ్గట్టుగా రియాక్షన్స్ కూడా ఇస్తుంది అనమాట. సో మాగ్మా AI ఎవరు అంటే మైక్రోసాఫ్ట్. బాను ముషక్ ఈమె ఎవరు అంటే కర్ణాటక రైటర్ ఇంకా లాయర్. సో తన షార్ట్ స్టోరీ కలెక్షన్ హార్ట్ ల్యాంప్కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి సెలెక్ట్ అయింది అనమాట. సో నామినేషన్ టైప్లో అనమాట. హార్ట్ ల్యాంప్ షార్ట్ స్టోరీ కలెక్షన్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025. సో దీన్ని బాను ముషక్ రాసిన హార్ట్ ల్యాంప్ని దాన్ని కన్నడ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే దీపా బస్తీ. వీళ్ళిద్దరు పేరు గుర్తుపెట్టుకుందాం, హార్ట్ ల్యాంప్. సో ఎగ్జామ్లో ఏది ఇస్తారో తెలియదు కాబట్టి బాను ముషక్, దీపా బస్తీ, హార్ట్ ల్యాంప్ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి షార్ట్ లిస్ట్ అయింది. నెక్స్ట్ మనకి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఇది ఒక ప్యానల్ని అపాయింట్ చేసింది. ఎందుకు అంటే బాక్సింగ్ అఫైర్స్ని చూడడానికి. సో బాక్సింగ్ అఫైర్స్ ఇల్లీగల్ అవుతున్నాయి కదా, సో దాన్ని రివ్యూ చేయడానికి ఒక ప్యానల్ని అపాయింట్ చేసింది. దానికి హెడ్గా మధుకాంత్ పాఠక్. సో 5 members కమిటీ అనమాట. సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 5 members కమిటీ, మధుకాంత్ పాఠక్, అన్ని బాక్సింగ్ రిలేటెడ్ ఇష్యూస్ని చూడడానికి. నెక్స్ట్ మనకి సంజన్ కుమార్, ఎక్స్ కాంగ్రెస్ లీడర్ అనమాట. లైఫ్ ఇంప్రిజ్మెంట్ అనేది పడింది. సో 1984 యాంటీ సిక్ కేసులో భాగంగా లైఫ్ ఇంప్రిజ్మెంట్ రీసెంట్గా ఎవరికి పడింది అని ఎగ్జామ్లో రావచ్చు, సంజన్ కుమార్. నెక్స్ట్ మనకి ఇండియాస్ ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ అనమాట. సో ఇది కంప్లీట్ అవుతూ వార్తల్లోకి వచ్చింది. సో మనకి ఇది ఎవరు కట్టారు అంటే IIT మద్రాస్ ఇంకా ఇండియన్ రైల్వేస్ సంయుక్తంగా దీన్ని బిల్డ్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్. సో ఇది ఒక 350 kilometers ఉంటుంది. 350 kilometers IIT మద్రాస్ ఇంకా ఇండియన్ రైల్వేస్. ఇండియాస్ ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ మన తెలంగాణ గవర్నమెంట్. సో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే 9th 10th క్లాసెస్లో తెలుగు సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి ఆర్డర్స్ని పాస్ చేసింది. సో లైక్ మనకి CBSE కానీ
ఐసీఎస్సి కానీ ఐబీ ఈ స్కూల్స్ ఉంటాయి కదా, సో ఈ కరికులంలో కూడా తెలుగు కంపల్సరీగా ఉండాలి 9th 10th క్లాసెస్లో అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్డర్స్ని పాస్ చేశారు. నెక్స్ట్ మనకి ఆలివ్ రెడ్ తాబేళ్ళు ఒడిస్సాలోని గహెర్మఠ సముద్ర తీరంలో సో 7 లక్షలకు పైగా తాబేళ్ళు అక్కడికి వచ్చి గుడ్లు పెడుతున్నాయి అనమాట. సో ప్రతిసారి వస్తాయి, ఈసారి కూడా వచ్చాయన్నమాట. సో ఒడిస్సా గహీర్మఠ్ సముద్ర తీరం 7 లక్షల ఆలివ్ రెడ్ తాబేళ్ళు. సో మనకి కమలా హారిస్ గారు, సో మనకి యూఎస్ఏ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ కదా, సో తనకి ఏంటి అంటే నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ వాళ్ళు ఇచ్చే చైర్మన్స్ అవార్డ్ అనేది వచ్చింది. సో ఇది లాస్ ఏంజల్స్లో తను స్వీకరించింది. కమలా హ్యారిస్ యూఎస్ఏ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ గాట్ నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ వాళ్ళు ఇచ్చే చైర్మన్స్ అవార్డు వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కరెంట్ అఫైర్స్. సో 26th February 2025. సో థ్యాంక్ యూ.